సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది, అక్రమ కేసులు బనాయించక ఒక పెద్ద ప్లాన్ జరుగుతుంది అనేది పేరు నాని గారు చెప్తారు. లేనటువంటి కేసు ఏదైతుందో మద్యం కేసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తుంది గవర్నమెంట్. గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారో అదే పరిస్థితి మరలా జగన్ను పెట్టాలా అనేది ఈ గవర్నమెంట్ టార్గెట్ అనేది ప్రధాన ఆరోపణ. ఎలా స్పందిస్తారు ఇది? నిజంగా జగన్ అరెస్ట్ చేస్తారా? ఒకటి మాత్రం వాస్తవం అండి, జైలు రాజకీయ నాయకులకి చాలా అవినవ భావ సంబంధం. జైలుకి వెళ్ళిన నాయకులు అనేక మంది గొప్ప నాయకులు అయిన చరిత్ర ఉంది. ఇందిరాగాంధీ గారిని చూడండి, మరి అట్లాగే వంగవీటి మోహన్ రంగా గారు, అట్లాగే 15 నెలలు జైలు చేసిన జగన్, అనేక మంది పేర్లు చెప్తే చాలా ఉన్నాయి నా దగ్గర లిస్టు. ఇవన్నీ వద్దండి. వితౌట్ ఎవిడెన్స్ ద కేస్ హ్యాజ్ నాట్ ఫైల్ చేశాడు అనుకోండి, ఇవాళ ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు పక్కన కూర్చున్నారు? మీరు చెప్పిన విధంగా ప్రవర్తించి జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నగారైన రాజశేఖర రెడ్డి గారు, మీరు చెప్పిన మాటలని ఎంతమంది, శ్రీలక్ష్మి కానించి మీ నాన్నగారు గవర్నమెంట్లో అనేక మంది, నిన్న చూడండి గాలి జనార్దన్ రెడ్డి గారి జడ్జిమెంట్ చూడండి, ఎంతమంది ఐపీఎస్లకు ఐఏఎస్లకు పడింది. భూగర్భ వనరులు మీ బాబుగారు సొత్తా? ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారు, ఎన్ని వేల కోట్లు మీరు మైన్స్ తవ్వేసుకున్నారు. ఆ జడ్జి నిజాయితీ పరుడు కాబట్టి నిజాయితీగా మీకు శిక్ష చేయగలిగాడు. ఆ నిజాయితీని కూడా 8 కోట్లు పెట్టి కొనుక్కుంటాక గతంలో జరిగిందా? మీరు గుర్తించుకోండి ఒకసారి. కేసు ఫైల్ చేశారా? బెయిల్ కూడా ఇవ్వకుండా ఉన్నారా? దానివల్లగే ఇవాళ 3 సంవత్సరాల 4 సంవత్సరాలు నీకు రిమాండ్ కలిసి వచ్చింది. మా చేత 1 సంవత్సరం చేస్తాడు, బయటకు వచ్చేస్తాడు. బంగారు పళ్ళాలు, బంగారు విమానాలు, బంగారు బాత్రూమ్లు ఎక్కడికి పోలేదు కదండి. మీరు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, వితౌట్ ఎవిడెన్స్ కేసు ఫైల్ చేయరు. జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ ఇదే మీరు ఇంత ఇదిగా మాట్లాడుతున్నా, జగన్ను అరెస్ట్ చేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ముఖ్య నాయకుల ఆరోపణ. మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారికి జరిగింది ఏంటి? ఆలోచించండి. ఒక ఎంపీని పట్టుకుని అరికాలు కోటింగ్ ఆ విధంగా ఇచ్చి, చంపటానికి ఆ విధంగా చేసి, గుండెల మీద ఎవడు కూర్చున్నాడో కూడా చెప్పాడే మొన్న. ఎవరు కూర్చున్నాడో కూడా చెప్పాడే పాపం రఘురామకృష్ణరాజు గారు. అన్ని విధాలుగా మీరు చేసి 30 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంటుందని మీరు చెయ్యరాని పనులు చేసి ప్రజల్లో యూట్యూబ్ మీడియా పెరిగిందండి. ఇదివరకు టీవీ దగ్గరికి వెళ్తేనే మాకు న్యూస్ వచ్చాయి. ఇవాళ జేబులో ఫోన్ తీసి ఇలా కొట్టంగానే అన్నీ వచ్చేస్తున్నాయి. మీరు చేసింది తెలుస్తుంది, కూటమి చేసేది తెలుస్తుంది. రేపు ఎవరికి ఓటేయాలనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. దయచేసి ఈ మీడియా, యూట్యూబ్ మీడియా నుంచి ఈ 3వ కన్ను అంటారే, ఆ 3వ కన్నుగా తయారైంది మీ బోటి యూట్యూబ్ మీడియాస్. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఇప్పటికే అసెంబ్లీలో ఒక మాట అయితే చెప్పారు, 15 ఏళ్ళ పాటు మనమే ఉంటాము, 15 ఏళ్ళ పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పి కోరిక లేదంటారు? ఎందుకు ఉండదండి? మరి ఆయన 15 ఏళ్ళ పాటు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు దానికి? ఎందుకు ఉండదండి? ఇప్పుడు తక్కువ పర్సెంటేజ్ ఉన్న రెడ్లు, నీలం సంజీవ్ రెడ్డి గారు కానించి, బవరం వెంకటరామరెడ్డి గారు కానించి, చెన్నారెడ్డి కానించి, కిరణ్ కుమార్ రెడ్డి కానించి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానించి, జగన్మోహన్ రెడ్డి కానించి, వాళ్ళ నాన్నగారైన రాజశేఖర్ రెడ్డి గారు కానించి, ఇట్లా చెప్పుకుంటూ పోతే రెడ్లు తప్ప నడిచి ఎవరూ లేరు. అదే రెడ్లు, కాంగ్రెస్ పార్టీ రెడ్లకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చిందో, 25% ఉన్నటువంటి 26% ఉన్న కాపులకు కూడా ఇవ్వకోకుండా, తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో భూస్థాపితం అయిపోవటానికి కారణం ఇదే రెడ్లు కాదండి? ఇదే రెడ్లు కాదా? మాకైతే అలాంటి ఫీలింగ్స్ లేవండి. నేను అన్నది మీకు ప్రశ్నకు సమాధానం రావట్లేదు. 15 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన సాక్షాత్ అసెంబ్లీలో చెప్పారు. జన సైనికులు, వీర మహిళలు మీరంతా ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటారు. వాట్ నెక్స్ట్ అంటే అది భవిష్యత్ అనేది చెప్పడానికి మేమేమి కందిమల్లైపల్లిలో ఉన్న వీర బ్రహ్మేంద్ర స్వాములం కాదు. జరిగేది జరగబోయేది చెప్పడానికి. ఈ కూటమి, ఈ స్నేహాలు ఎంతోమంది వచ్చారు, చంద్రబాబు గారితో కలిశారు, ఇడిగిపోవటాలు గతంలో జరిగినాయి. మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించి పారిశ్రామికవేత్తలను తీసుకురావడంలో కానీ, ఐటీ అనేక రంగాలు బాగు చేయటం కానీ, అక్కడ చూస్తే హైదరాబాద్లో ఐటీ రంగాన్ని డెవలప్ చేయటం కానీ, కొండల గుట్టలను చేయటం కానీ, మరి చేసిన మాట వాస్తవం కనపడుతుంది. ఇక్కడ ఆయనతో కలిసి ఇంకో 15 ఏళ్ళు నడవాలని ఆయన చెప్పిన మాటకి మరి మేము కూడా ఇష్టం లేకపోయినా కట్టుబడక తప్పదండి. ఇష్టం లేకపోయినా మా కాపుల్లో సీఎం అవ్వాలనే మేము పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది. ఎక్కువ సీట్లు తీసుకోలేదని బాధపడ్డాం.
గెలిచిన సీట్లలో కూడా సరైన ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు రాలేదని బాధపడుతున్నాం. మంత్రి పదవులు సరైనవి రాలేదని బాధపడుతున్నాం. అట్లాగే సెకండ్ క్యాటర్గా ఎమ్మెల్యే కంటెస్టెడ్ పర్సన్ అతను వదిలేసి నీకు టికెట్ ఇచ్చాడు, నీకు టీడీపీ వాళ్ళు గెలిచారు, ఇవాళ గెలిపిచ్చారు జనసేన వాళ్ళు. మరి ఆ తర్వాత ఆ జనసేనలో ఉన్నటువంటి నాయకుడికి మరి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి సరైన పదవులు లేకపోతే ఎలాగండి? నీ ఆఫీస్ రూమ్లో ఉన్నోళ్ళకే పదవులు అంటే ఎలా? ఆలోచించండి ఒకసారి, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అవనిగడ్డలో చూడండి, గుడివాక శేషబాబు కానీ, అట్లాగే రాయపూడి వేణు కానీ, మత్తి వెంకటేశ్వరరావు కానీ, బండి రామకృష్ణ కానీ, బండిరెడ్డి రామకృష్ణ కానీ, మాదివాడ కృష్ణ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకళ్ళ ఇద్దరండి. ఇవాళ అక్కడ ఎవరు ఎమ్మెల్యే, ఎవరికి పనులు జరుగుతున్నాయి, కనీసం ఏమన్నా వర్కులన్నా జరుగుతున్నాయా, ఆర్థికంగా రాజకీయంగా ఏమన్నా బలపడగలుగుతున్నారా? అవి ఏమీ లేకోకుండా ఉంటే ఎలాగండి? కార్యకర్తలు బాగా పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కాకపోతే రేపైనా సీఎం అవుతారండి. పవన్ కళ్యాణ్ సీఎమ్మా ఇంకోటి అనేది కాదు, ప్రస్తుత అతి దారుణంగా ప్రవర్తిస్తున్న ఓబులాపురం మైన్స్ కానించి అన్నీ దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటోడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని దోచేశాడు. ఇతను పోవాలి, నా ఎయిమ్ అది. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఒక పెద్ద మేధావి, ఇంటికి పెద్ద అయినటువంటి సీనియర్ అయినటువంటి చంద్రబాబు లాంటి ఉంటే మనం ఏదన్నా చేసుకోగలుగుతాం. అతని దగ్గరే ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అతని దగ్గర సెకండ్ టీచర్గా పనిచేసైనా కానీ అనేక మంది ఉత్తమ ఉపాధ్యాయులు అనేటటువంటి ఎమ్మెల్యేలని తయారు చేసుకుని వీళ్ళ ద్వారా పరిపాలన భవిష్యత్తులో చేసుకుందామనే ఉద్దేశంతో 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆయన ఉంటే మాకు అభ్యంతరం లేదని మాట్లాడాడు. కానీ మా జాతిలో మాకు పవన్ కళ్యాణ్ అవ్వాలనే ఆలోచన ఉండదండి ఇంతవరకు మాలో. ఇప్పుడు వీ హ్యావ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే డిప్యూటీ సీఎం దాకా వచ్చాం. మా కాపు నాయకుడు, మా నాయకుడు అయినటువంటి మా పవన్ కళ్యాణ్ ఫోటో ఇవాళ ప్రతి ఆఫీసులో పెట్టినందుకు చంద్రబాబు గారికి చాలా కృతజ్ఞతగా ఉంటాము. అందులో ఎలాంటి ఆలోచన లేదు. అయితే ఏంటంటే ఆయన మీద వచ్చే ఎలిగేషన్స్కి డైరెక్ట్ నాయకులు మీరే కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సెకండ్ క్యాటర్ని బతికించాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ గడప గడపకి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ ప్రతి గడపలోనూ కూడా గ్లాస్ అనేది ఎప్పుడో వెళ్ళిపోయింది. అయ్యా, నాయకులు వెళ్ళి దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన, కింద యువత నాయకులు వెళ్ళి డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని 100% మేము కోరుకుంటాం. సార్, పేరుకే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పెత్తనం అంతా టీడీపీ అని కొంత ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఏం చెప్తారు దాని గురించి? ఇక వాళ్ళు పడే బాధలు మేము చెప్పాలంటే ఇవన్నీ ఎలా చెప్పగలం సార్? చాలా సార్లు యాక్చువల్గా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఎవరికాళ్ళు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ కోర్ కమిటీ ఉంది, వీళ్ళ కోర్ కమిటీ ఉంది, క్రమశిక్షణ సంఘాలు ఉన్నాయి. ఒకరికొకరు అండర్స్టాండింగ్గా ఇవాళ 2 పదవులు నీకు, 5 పదవులు మాకని అది నిష్పత్తి ప్రకారం పంచుకుని ప్రజలకు దగ్గర అవ్వాలని ఎవరి కాళ్ళు కోరుకుంటున్నారు. మరి అలాంటిది ఇవాళ మా జనసేన పార్టీ ఎమ్మెల్యేలకి కొన్నిసార్లు అవమానాలు జరుగుతున్నాయి, కొంతసార్లు ప్రిఫరెన్స్ ఉంటుందా, అవన్నీ కూడా మరి పార్టీ గమనించి మరి మొన్న కనుక డిప్యూటీ సీఎం ఇంకోటి లేకపోతే అక్కడ పిఠాపురంలో జరిగినట్టుగా ఏ విధంగా మాట్లాడుకున్నారో అవన్నీ సమసిపోయినాయి. అలా సమసిపోతాయండి. ఒక ఇంట్లో ఉన్న 5 అన్నదమ్ములే పెళ్ళాలు వచ్చిన తర్వాత అంతకుముందు ఒకే రక్తం పంచుకుని ఒక తల్లి కడుపులోంచి వచ్చిన వాళ్ళే కలిసి ఉంటలా. తల్లిదండ్రులు చచ్చిపోతేనే నువ్వు ఇక్కడ పెట్టుకో కర్మ, నేను హైదరాబాద్లో పెట్టుకుంటాను అంటున్నారు. తద్దినాలు కూడా ఏంటండి ఈ రాజకీయ నాయకులకి విలువలు ఉన్నాయా? ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి కొంచెం విలువగా చెప్పుకుంటున్నాం. సార్, వర్మకి పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ తగ్గిందంటారా? అలాంటివి ఏమి లేవండి. మొన్న ఒక కార్యక్రమంలో వర్మ గారే అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసింది, ఆయన చేతుల మీదుగానే చేయించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా వాళ్ళ క్లాషెస్ తీసుకురావాలి, ఈ 2 పార్టీలను ఎడగొడితే ఏముంది, చంద్రబాబు గారిని నేను ఎలా అయినా కొట్టేయవచ్చు అనేటటువంటి ఆలోచనతో అతను ఉన్నాడు. అంతేగాని ఇవన్నీ కూడా విడిపోవటాలు, ఇరగొట్టటాలు ఎవరు ఆల్రెడీ చేయరండి. మీరందరూ కలిసి ఉంటేనే 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఓట్లేసింది కూటమి నాయకులకి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, పురంధేశ్వరి గారికి కూడా చెప్పేది ఒకటే, మీరు ఇక్కడున్న ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు. మీకు ఓటేయడానికి కారణం కేంద్రంలో మోడీ ఉన్నాడు. మోడీ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇస్తాడు. అది కావాల్సింది పవన్ కళ్యాణ్ అనేవాడు వెళ్ళి తీసుకొస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి పెద్ద అయినటువంటి చంద్రబాబు 3 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసినోడు, అందరికీ అన్ని విధాలా సమకూరుస్తాడు అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడోళ్ళు స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టుకునే వచ్చి ఓట్లు వేయటం జరిగింది. అంతేగాని ప్రజల నిర్ణయాన్ని కాదని మీరేమన్నా చేస్తే
మీరు 151 ఎలా అయిందో వైనాట్ 175 అని 164 కూడా అలా అవటం అనేది ప్రజల చేతిలో ఉంటుంది. మీరైనా నేనైనా ఎవరైనా ఉండేది ప్రజల చేతిలో. బొమ్మని తిమ్మిని చేయగలరా మీరు? చేయలేరండి. మీరు ఎంతవరకు చెప్పగలరు? మీడియా కూడా మీరు హెడ్డింగ్ పెడతారంతే, 170 సీట్లతో గెలవబోతున్నటువంటి టీడీపీ అని. ఏది మొన్న వైఎస్ఆర్ పార్టీ కనుక ఎన్నికల ముందు 4వ తారీఖు తర్వాత చెప్తానని చెప్పి మా బోరగడ్డ అనిల్ కుమారు, ఎవరో శ్రీరెడ్డి ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ మాట్లాడారు చూసా. ఆడి దుంప తెంపి ఆడిని ఇంట్లో కూర్చోబెట్టే వరకు కూడా వీళ్ళ బూతులు వీళ్ళ ఆగడాలు ఆగల.